హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనం అనుకున్న విధంగానే ఏపీ ఫారెస్ట్ సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. బట్ కాకపోతే బ్యాడ్ లక్ ఏమంటే మనకు ఎగ్జామినేషన్కు టైం ఎక్కువ ఇవ్వలేదు, సిలబస్ ఎక్కువ, టైం తక్కువ. బట్ ఏదేమైనా కానీ ఇక మీదట ఏపీపీఎస్సీ నుంచి ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా మీరు ఫిక్స్ అయిపోండి. మొన్న డిఎస్సీ ఎట్లా జరిగిందా, ఈయన ఏబిఓ ఎఫ్బిఓ అది ఎట్లా జరిగిందా, ఇప్పుడు ఎఫ్ఎస్ఓ కూడా అదే జరిగింది. త్వరలో రాబోయేటటువంటి ఎండోమెంట్ ఆఫీసర్స్ కూడా ఇదే పద్ధతి ఫాలో కాబోతున్నారు. కాబట్టి విద్యార్థులారా, మిత్రులారా, మీరు ఏమైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మరి ఇక వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను. అదేవిధంగా మనం ఈ యొక్క ఏపీ ఫారెస్ట్ సంబంధించి ఎఫ్ఎస్ఓకి సంబంధించి డెహ్రాడూన్లో డిగ్రీ తర్వాత మాస్టర్ డిగ్రీస్ అనేటువంటి ఫ్యాకల్టీతో మీకు క్లాసులు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ కూడా ఉండేది తక్కువ టైమే కాబట్టి మరి ఈ యొక్క ఫ్యాకల్టీ మీకు బాగా సూటబుల్ అవుతుంది అనేసి ఉద్దేశంతో మీకు ఆన్లైన్ కోర్స్ కూడా పెడుతూ ఉన్నాం. దీనికి మీ యొక్క రెస్పాన్స్ని బట్టి మీరు ఓకే అని మాకు కాల్ చేస్తే నెంబర్ ఇస్తాను, దాన్ని బట్టి నేను కూడా ప్రొసీడ్ అవుతాను. కోర్స్ అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇప్పటికి దాదాపుగా 65% వీడియోస్ ఉన్నాయి, ఇంకా 30% మీ యొక్క రెస్పాన్స్ని బట్టి నేను దాని ముందు కదలాలనా లేదా అనేసి నేను డిసైడ్ చేస్తాను అనమాట. మరి చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూడండి. స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు 28 జూలై 2025, లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17/8/2025 అనమాట. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 7/9/2025 మాత్రమే. అదే రోజు మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ మార్నింగ్ ఉంది. ఇది మనకు ఆఫ్టర్నూన్ అని క్లియర్ కట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక మీద ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే అక్కడ ఏపీఓకి ఏం చెప్పారు, మార్నింగ్ అని చెప్పడం జరిగింది. దీనికి ఏం చెప్తున్నారు, అదే డేట్లో ఈ ఆఫ్టర్నూన్ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి తెలిసే ఇచ్చారు డేటు. కాబట్టి ఇక మేబీ మనకు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు, ఉంటే మంచిదే. మెయిన్ ఎగ్జామ్ డేట్ అనేది అప్డేట్ వెరీ సూన్ అన్నారు. అంటే ఇప్పుడు మన యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండాలంటే మనం ప్రిలిమ్స్ని ఎట్లా క్వాలిఫై కావాలా అనే దాని మీద ఫోకస్ చేసుకోండి. మరి అదే ఎట్లా పాస్ కావాలా దాని కూడా మన దగ్గర ప్రణాళిక ఉంది. మనకి ఫ్యాకల్టీ దగ్గర మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. మరి చూసినట్లయితే వేకెన్సీస్ మొత్తం క్యారీ ఫార్వర్డ్ 30 ఉన్నాయి, ఫ్రెష్ వేకెన్సీ 70, మొత్తం అయితే మనకు 100 ఖాళీలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసినట్టయితే డిగ్రీలో బాటనీ కానీ, డిగ్రీలో ఫారెస్ట్రీ, సో డిగ్రీలో ఫారెస్ట్రీ చేసిన వ్యక్తి చేతనే మీకు క్లాస్ చెప్పిస్తున్నాం. డిగ్రీలో ఫారెస్ట్రీ తర్వాత మళ్ళీ పీజీ కూడా ఫారెస్ట్రీ చేయడం జరిగింది. సో అటువంటి ఫ్యాకల్టీతో మీకు ఈ యొక్క వీడియోస్ అనేది సిద్ధంగా ఉన్నాయన్నమాట. సో హార్టికల్చర్ కానీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి పోటీ పడవచ్చు. అదే మాదిరిగా బీటెక్లో మీరు కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదా సివిల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు కూడా దీనికి పోటీ పడవచ్చు. మరి యాజ్ ఇట్ ఈస్గా ఏబిఓకి ఏ విధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా ఫిజికల్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఏజ్ కూడా సేమ్ 80 నుంచి 30 వరకు ఉండొచ్చు. యాజ్ ఆన్ 1/7/2025 నాటికి మరి ఈడబ్ల్యూఎస్ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా వాళ్ళకు 80 నుంచి 35 వరకు వాళ్ళు రాసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత సిబిటీ ఉంటుంది. మరి స్క్రీన్ టెస్ట్లో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40% రావాలి, బీసీ అభ్యర్థులకు 35% రావాలి, మిగతా వాళ్ళకు 30% వస్తే వాళ్ళు స్క్రీన్ టెస్ట్లో క్వాలిఫై అయినట్లు. మరి నెగిటివ్ మార్క్ కూడా ఉంది, గమనించండి. మరి స్క్రీన్ టెస్ట్ చూస్తే మనకు జనరల్ స్టడీస్ ఉంది, మెంటల్ ఎబిలిటీ ఉంది, మ్యాథ్స్, ఈ 3 కలుపుకుంటే మనకు 75 మార్కులకు ఉంది. 75 క్వశ్చన్ 75 మార్కులు. తర్వాత జనరల్ ఫారెస్ట్రీ కూడా మన 75 క్వశ్చన్స్ 75 మార్కులు. మొత్తం మీద అయితే మాత్రం మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది. 150 మినిట్స్ టైంలో మన స్క్రీన్ టెస్ట్ రాయాలి. దీనిలో కంపల్సరీగా ఓసీడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% రావాలి, బీసీ వాళ్ళకి 30% రావాలి, ఎస్సీ ఎస్టీకి 30% వస్తే వాళ్ళు మెయిన్కు క్వాలిఫై కావడం జరుగుతుంది. ఇది ఇచ్చినటువంటిది. కాబట్టి ఫస్ట్ మనకి ఫోకస్ ఎట్లా ఉండాలంటే మనం ఏ విధంగా ఇక 40% అంటే మనకు 150 అనుకోండి. సో 150 40 ఎంత 60 మార్కులు తెచ్చుకోవాలి. ఇది మనం ఫోకస్ చేసుకోవాలి. ఇంకా సో చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. మరి మెయిన్స్ ఎగ్జామ్ ఏముందంటే ఇది ఇక్కడ ముఖ్యం మనకు జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ తెలుగు 50 మార్క్స్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ 100 మార్కులు. ఇది కేవలం క్వాలిఫై మార్క్ మాత్రమే. సో ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మీకు అత్యద్భుతంగా జనరల్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీతోనూ
జనరల్ తెలుగు ఫ్యాకల్టీతో కూడా మీకు మెయిన్ క్లాస్ అనేది మేము పెట్టడం జరుగుతుంది. తర్వాత పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇది 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. పేపర్ 2 వచ్చేసి కంప్లీట్గా మ్యాథమెటిక్స్ మాత్రం ఉంటుంది, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. మరి జనరల్ ఫారెస్ట్రీ వచ్చేసి మనకు 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటుంది. ఇది మనకు ఫారెస్ట్ సంబంధించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్. సో మొత్తం మీద 450 క్వశ్చన్స్ ఉంటాయి, 450 మార్క్స్ ఉంటుంది, మరియు 450 మినిట్స్లో మనం చేయాల్సి ఉంటుందన్నమాట. మరి చూస్తే ఇక్కడ FSO స్పెషల్ కోర్స్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది మిత్రమా. సో ఉత్తమ్ సెకండ్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్స్ ఇంకా లాంచ్ చేయలేదు. సో మీ యొక్క రిజిస్టర్ చేసుకోండి 8688080802కి మీరు కాల్ చేయండి. లేకుంటే ఈ యొక్క దానికి మీరు వాట్సాప్లో ఐ వాంట్ FSO కోర్స్ పెట్టేసండి. ఐ వాంట్ లేకుంటే FSO పెట్టినే చాలు. దాన్ని బేస్ చేసుకొని మినిమం ఒక 30 to 40 మెంబర్స్ కూడా మాకు రెస్పాండ్ అయితే ఖచ్చితంగా కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో క్లాసెస్ బై ఫారెస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ, డిగ్రీలో కూడా ఫారెస్ట్రీనే, ఈవెన్ పీజీలో కూడా ఫారెస్ట్రీనే, ఇప్పుడు PhD కూడా చేస్తూ ఉన్నారు యొక్క ఫారెస్ట్రీ మీద. సో డెహ్రాడూన్లో చేయడం జరిగిందనమాట. మరి జనరల్ ఫారెస్ట్రీ సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కలుపుకుంటే కాస్ట్ వచ్చేసి 2000 రూపాయలు. ఓకే, సో 2000 రూపీస్ ఫర్ జనరల్ ఫారెస్ట్రీ కంప్లీట్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఎగ్జామినేషన్స్ దాని మీద. తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే ఇది 599 రూపీస్ మాత్రమే. కంప్లీట్ మ్యాథమెటిక్స్, అరిథమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ వాటి మీద ఎగ్జామినేషన్స్ కలిపి మీకు 599 రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇది కూడా కంప్లీట్గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ స్థాయిలో. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా 365 రూపీస్. ఇది కూడా కంప్లీట్గా 1 year ప్రోగ్రామ్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో దాని మీద ఇంక్లూడింగ్ ఏపీ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్, ఏపీ కరెంట్ అఫైర్స్, వాటికి పీడిఎఫ్లు మరియు కంటెంట్ మరియు 1-liner బిట్స్ మరియు MCQలు అన్నీ కలుపుకొని 365 రూపీస్. మరి ఎవరికైతే ఈ యొక్క జనరల్ మ్యాథమెటిక్స్ కరెంట్ అఫైర్స్ దీని గురించి వరికోవాల్సిన అవసరం లేదు, కోర్స్ ఎటు లాంచ్ చేస్తున్నాం. మరి మీరు కాల్ చేయాల్సింది ఏమంటే జనరల్ ఫారెస్ట్రీ కావాల్సిన వాళ్ళు, ఎవరికి జనరల్ ఫారెస్ట్రీ కావాలనో 2000 రూపీస్. మీరు మాకు అమౌంట్ పే చేసిన అవసరం లేదు, జస్ట్ మీ యొక్క నేమ్ ఎన్రోల్ చేసుకుంటే చాలు. మేము విల్లింగ్గా ఉన్నాము అని చెప్తే మాకు జస్ట్ మెసేజ్ పెడితే దాన్ని బేస్ చేసుకొని ఇక ఫ్యాకల్టీతో ఒకరోజు కలిసి మీ ముందుకు లైవ్లోకి రావడం జరుగుతుంది మేము వల్ల. సో ఆ తర్వాత కోర్స్ అనేది వెరీ సూన్గా మీకు లాంచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క రెస్పాన్స్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. ఓకే మిత్రం, ఇది మనకు ఉన్నటువంటిది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క నెంబర్ కాల్ చేయండి, లేదా ఈ నెంబర్కు పేరు మీ యొక్క వాట్సాప్ నెంబర్లో మీరు జస్ట్ ఎన్రోల్ చేసిన చాలు. ఐ విల్లింగ్ లేకుంటే ఐ వాంట్ FSO కోర్స్ అని పెట్టినా నాకు చాలు, మేము చూసుకుంటాం అనమాట. అయితే ఇది మనకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ మిత్రమా. అయితే వరీ కావద్దండి. మరి మిగతా వాళ్ళకు టైం తక్కువ టైమే, మనకు కూడా అదే టైం. ఆ టైంలో ఎవరైతే ఫైట్ చేస్తారో సిన్సియర్గా వాళ్ళకైతే ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ మళ్ళీ ఎగ్జామ్ టైం ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఏ డౌట్స్ని కూడా కాల్ చేయండి. థ్యాంక్ యూ.